జనసేన జిల్లా ఇన్ఛార్జ్ అదేవిధంగా ఉడా చైర్మన్ అయినటువంటి రియాజ్ వారేమనుకుంటున్నారు వారి మాటలే తీసుకున్నాం సార్. చెప్పండి. గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా అరెస్టులు, కేసులు, విమర్శలు, ప్రతి విమర్శల మీద నడుస్తున్న పరిస్థితుల్లో ప్రశాంతంగా స్తబ్దతగా ఉన్న ఒక జనసేన పార్టీ మట్టికి గత 2 రోజుల నుంచి కూడా స్వరాన్ని వినిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ నేతల మీదగా విరుచుకుపడుతున్న పరిస్థితి. అసలు ఈ ఓవరాల్‌గా ఈ పరిస్థితి మొత్తాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మెయిను తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం మీద జరుగుతుంది. ఈ కల్తీ వ్యవహారం మొత్తం గూడా బయటికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు గానివ్వండి, లేపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ పూజారులుగా చేస్తున్నటువంటి వ్యక్తులు గాని, ఆయనకి సమస్యలు చెప్పినప్పుడు ఆయన ఆ సమస్యని బయటికి చెప్పగలిగారు. చెప్పిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో గూడా సిట్ ఎంక్వైరీలో గూడా కల్తీ జరగలేదని ఎక్కడా చెప్పల. అసలు నెయ్యే వాడలేదు అన్నారు. అంటే నెయ్యి గాకుండా రసాయనాలతో తయారు చేసి పామాయిల్‌తో పాటు జంతు కొవ్వులతో తయారు చేసినటువంటి రసాయనాలు వాడి అది నెయ్యిగా ఇచ్చేసి అక్కడ కలిపి అది కల్తీ జరిగిందని చెప్పారు తప్పితే, ఆ నెయ్యి లేదన్నారు గదా! ఇంక కల్తీ ఎక్కడ జరిగిందనేది పూర్తిగా వైసీపీ నాయకులు దాన్ని బయటికి తీసుకొచ్చి ఇటువంటి ఈ కల్తీ వ్యవహారం మొత్తాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి వైసీపీ నాయకులందరూ గూడా ఈరోజు నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ, తప్పు చేస్తే అరెస్టులు చేస్తే కులాలకి, మతాలకు అంటగడుతున్నటువంటి వైనం మనందరం గూడా చూస్తున్నాం. ఈ రాజకీయాల్లో కులాలు, మతాలు తీసుకొని రావడం అనేది సరైన పద్ధతి కాదు గాబట్టే మేము బయటకొచ్చి మాట్లాడాల్సొస్తుంది.